హలో ఎవ్రీవన్, దిస్ ఈస్ డాక్టర్ రాకేశవ్, ఆర్థోపెడిక్ ట్రామా అండ్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్. ఇవాళ మన టాపిక్ ఏంటంటే ఇంటర్ట్రోకాంటిక్ ఫ్రాక్చర్, అంటే తొడ ఎముక ఫ్రాక్చర్ అనమాట. ఇది మోస్ట్ కామన్గా మనం ఏజ్డ్ పీపుల్లో చూస్తాం. యంగ్ పీపుల్లో కూడా ఈ ఫ్రాక్చర్ అవుతుంది. బట్ ఆ కండిషన్స్ ఎట్లా ఉంటాయంటే ఒక వైలెంట్ ట్రామా, అంటే యాక్సిడెంట్ కానీ, చాలా హైట్ నుంచి పడిపోవడం కానీ, ఇలాంటి కండిషన్స్లో చూస్తాం. అదే ఏజ్డ్ పీపుల్లో, ఎల్డర్లీ పీపుల్లో ఎట్లా అంటే జస్ట్ నార్మల్గా ఇంట్లో కింద పడినా కానీ, బెడ్ మీద నుంచి కింద పడినా కానీ ఇలాంటి ఫ్రాక్చర్ ఎన్కౌంటర్ చేస్తారు. సో ఒక కాంట్రవర్సీ ఏంటంటే ఏజ్డ్ పీపుల్ కదా, ఈ ఫ్రాక్చర్ని కన్జర్వేటివ్గా మేనేజ్ చేయొచ్చు కదా, సర్జరీ చేయించుకోవాలా ఖచ్చితంగా అని. సో ఇదివరకు ఎట్లా ఉండేదంటే ఆపరేషన్ లేకుండానే ఎలాగైనా బెడ్ రిడన్ ఉంటారు కాబట్టి మేనేజ్ చేయొచ్చు అన్నట్టు ఉండేది. సో రీసెంట్ స్టడీస్ ఎట్లా చెప్తున్నాయంటే, సో వన్స్ ఇలా ఫ్రాక్చర్ అయినప్పుడు సో వాళ్ళకి బెడ్ రిడన్ ఉంటారు, సర్జరీ చేసినా కూడా కొంతమంది వెంటనే నడవలేకపోవచ్చు. సో అలాంటి వాళ్ళు ఒక 6 to 8 weeks బెడ్ మీదే ఉంటారు కదా, అప్పుడు సర్జరీ ఎందుకు అన్నట్టు. సో రీసెంట్ స్టడీస్లో మనకి ఎట్లా వస్తుందంటే సర్జరీ చేసుకోవడం వల్ల పేషెంట్ని మనం ఈజీగా మొబిలైజ్ చేయొచ్చు. అంటే బెడ్ మీదే ఉన్నప్పుడు కూడా సైడ్కి తిప్పడం కానీ, అతని డైలీ యాక్టివిటీస్ లైక్ వాష్రూమ్స్కి వెళ్ళడం కానీ, క్లీన్ చేయడం కానీ, ఇవన్నీ మనం బెడ్ మీద ఈజీగా చేయొచ్చు. తిప్పేటప్పుడు కూడా దానివల్ల పెయిన్ తక్కువ ఉంటుంది. సో ఇలాంటప్పుడు మనం వెనకాల పుండ్లు పడడం, అంటే ఎక్కువసేపు పడుకోవడం వల్ల చెమట వల్ల పుండ్లు పడతాయి. సో వాటిని ప్రివెంట్ చేయొచ్చు, దానివల్ల లైఫ్ క్వాలిటీ ఇంప్రూవ్ చేయొచ్చు. సో ఈ ఇంటర్ట్రోకాంటిక్ ఫ్రాక్చర్లో మనం సర్జరీ సింపుల్ సర్జరీ అనమాట. సో ఏముండదు, మనకి ఈ ఫ్రాక్చర్ లైన్ ఏదైతే ఉందో దీన్ని రెండింటిని మనం దగ్గరికి తీసుకొచ్చి తర్వాత ఇక్కడ మనం చిన్న ఓపెనింగ్, ఒక స్కిన్లో ఒక 5 centimeters ఇన్సిషన్ యూజ్ చేసుకొని ఒక రాడ్ని ప్రాసెస్ చేస్తాం అనమాట. సో ఆ రాడ్ ఇలా బోన్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఈ ఫ్రాక్చర్ని ఇక్కడ ఒక నెయిల్తో ఫిక్స్ చేస్తాం అనమాట. సో సింపుల్ ఇంతే ఉంటుంది. సో దీనిలో మనకి అడ్వాన్స్డ్ PFN A2 అనేది వచ్చింది. దానివల్ల ఏమవుతుందంటే ఫ్రాక్చర్ త్వరగా హీల్ అవుతుంది, దానికి మంచి స్టెబిలిటీ ఇస్తాం. సో ఇది ఖచ్చితంగా ఆపరేషన్ చేసుకోవడం వల్ల యూజెస్ ఎక్కువ ఉన్నాయి కానీ డిసడ్వాంటేజెస్ చాలా తక్కువ ఉంటాయి, అండ్ పోస్ట్ రికవరీ కూడా ఫాస్ట్గా ఉంటుంది. థ్యాంక్ యూ.